హలో, ఐఎమ్ డాక్టర్ రేచల్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ ప్రతిమా హాస్పిటల్, కాచిగూడ అండి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటిది, అది రాకుండా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్, డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్. అంటే ఇన్ జనరల్గా చెప్పడం అంటే పంపింగ్ గిన డిఫెక్ట్ అయితే, అంటే సిస్టోలిక్ ఫంక్షన్ గిన డిఫెక్ట్ అయితే ఎల్విఎఫ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది బాగా తగ్గిపోతుంది. అట్లాంటప్పుడు దాన్ని సిస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే ఈఎఫ్ అనేది బాగానే ఉంటుంది, కాకపోతే ఫిల్లింగ్ ప్రెషర్స్ అనేవి కొంచెం హయ్యర్ సైడ్ వెళ్తాయి. వీళ్ళకు కూడా మనకి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్, నడిస్తే ఆయాసం రావటం, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఏదర్ ద కాజ్, మనకి హార్ట్ ఫెయిల్యూర్ అనేది కామన్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే, ఇనీషియల్గా నడిస్తే మనకి ఆయాసం రావటం, కాళ్ళ వాపులు రావటం, నడిస్తే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించడం, నడిస్తే కొద్దిగా దడగా అనిపించడం, లేదు టెన్షన్, యాంగ్జైటీ ఎక్కువగా అనిపించడం. సో ఇట్లాంటివన్నీ మనకి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అండి. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయిన కాలాలు కూడా కొంతమంది పేషెంట్స్ని చూస్తాము. సో ఇట్లాంటి వాళ్ళకి మనము ఎంత అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత బెటర్ ప్రోగ్నోసిస్, అవుట్కమ్ అనేది అంత బెటర్గా ఉంటుంది. మల్టిపుల్ రీజన్స్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ అండి. మనకి ఎస్పెషలీ సిస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే మనకి ఇదివరకు హార్ట్ అటాక్ వచ్చినా కానీ, షుగర్ కంట్రోల్లో లేకపోయినా కానీ, బీపీ కంట్రోల్లో లేకపోయినా కానీ, మన కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, సో ఈడియోపతిక్ మనకి ఏ కాజ్ తెలియకుండా కూడా కొంతమందికి ఫీవర్ అంటే అట్లా వస్తుంది. కొంతమందికి మయోకార్డైటిస్, చిన్నపిల్లల్లో కూడా మనకి హార్ట్ ఇన్ఫెక్షన్ వల్ల హార్ట్ వీక్ అయిపోతుంది. సో ఇట్లాంటప్పుడు మనకి హార్ట్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. సో రాకుండా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అంటే, మనకి ఒకసారి మాకు సర్టన్ ఏజ్, మనకి 55 దాటాయి అంటే ఒక ఈసీజీ, ఒక 2D ఎకో ఎవ్రీ ఇయర్ అట్లాంటివి చేయించుకోవడం బెటర్ అండి. దీంతోపాటు మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, లేదు కిడ్నీ ప్రాబ్లం ఉంది, సో వాటిని పర్ఫెక్ట్గా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. లేదు అని అంటే మనకి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. సో హెల్దీ లైఫ్ స్టైల్, డయట్ మనము కరెక్ట్గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్, ఎస్పెషల్లీ ఆల్కహాలిక్ కార్డియోమైపతి ఈ మధ్య చాలా చూస్తున్నాము. ఆల్కహాల్ లిమిట్ అనేది కొంచెం బాగా తగ్గించాలి, అండ్ స్మోకింగ్ అవాయిడ్ చేస్తే బెటర్ అండి. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ బంద్ చేస్తే మనకి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గుతాయి.